హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అండి నేను ఈజీ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇది 1 డే పిక్కేల్ అండి. ఇక్కడ మనం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నూనె వేసుకున్నాను. నూనె వేసుకుని దాంట్లో ఒక 5 స్పూన్ల దాకా నూనె కాగిన తర్వాత కారం వేసుకున్నానండి. ఇదండి వైట్ రైస్తో కానీ పప్పుచారు లేదంటే రసంతో నంచుకుని తింటే బాగుంటుందండి. అలాగే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. 3 స్పూన్ల దాకా వేసానండి. అలాగే ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం కారం నల్లగా అవ్వకుండానే మనం ఒకసారి తిప్పేసుకునండి. దాంట్లో బాయిల్ చేసిన ఎగ్గులు వేసేసుకొని ఒక 30 సెకండ్స్ అంతేనండి. ఎక్కువ ఉంచకండి, మళ్ళీ అది బ్లాక్ కలర్ అయిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి, రెడీ అయిపోతుంది మనకి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా గబాని చేసేయచ్చండి. ఇదండి మా అత్తయ్య పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నానండి ఇది నేను. చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు వేడివేడి అన్నం అండి, నెయ్యి ఇది కలిపి ఎగ్ కలిపి పిల్లలకి పెడుతున్నానండి. చిన్నోడా పెద్దోడక ఎవరికి కావాలి రండి అని. చిన్నోడు వచ్చాడండి, ఫస్ట్ చిన్నోడికి పెట్టాను. కాలిపోతుందండి అన్నం మాత్రం. కారము అన్నీ మిక్స్ అయిపోయి బాగుంది. ఇప్పుడు ఎగ్ పెట్టాను చూడు. చాలా బాగుంది. ఎగ్ పెట్టినా జబర్దస్త్. అమేజింగ్, జింగ్, సూపర్, బ్లాక్ బస్టర్ పోయి ఉన్నాయి. సూపర్, జబర్దస్త్ ఉంది. బాయ్.